అండి వెల్కమ్ బ్యాక్ టు మీనస్ క్రేజీ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మనం నెయిల్ ఆర్ట్కి సంబంధించిందండి. ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి, నెయిల్ ఆర్ట్స్ మనం నెయిల్ ప్లేట్స్ ఉంటాయి కదండి, అవి మనం ఇంట్లో తయారు చేసుకోలేమా అని అడిగారండి. ఎందుకు తయారు చేసుకోలేమండి? ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అదే ప్రాసెస్ ఈరోజు నేను మీకు వీడియో అనేది చూపిస్తానండి. నెయిల్ స్టాంప్స్ అనేవి ఎలా చేసుకోవాలి, నెయిల్ ప్లేట్స్ అనేవి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. అండ్ అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్లో ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్, దాన్ని అలా క్లిక్ చేసండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారాగా. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ముందు థిక్ షీట్ అనేది మనం వైట్ షీట్ అనేది తీసుకున్నాం. దాని మీద మనం డిజైన్ అనేది డ్రా చేసుకుంటున్నామండి. నేనేంటంటే జస్ట్ స్ట్రైట్ లైన్స్ అనేది మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను సింపుల్ డిజైన్ అనేది నేను వేసి చూపిస్తున్నానండి. అలాగా స్ట్రైట్ లైన్స్, స్ట్రైప్స్ అనేవి నేను వేసుకుంటున్నాను. అనేది మనకు కంప్లీట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాస్టర్ ఉంటుంది కదండి, వైట్ ప్లాస్టర్, ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్, అది మనం ఆ డిజైన్ మీద అలాగా మనం వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను వేస్తున్నాను కదండి, సేమ్ అలాగే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఫోల్డ్స్ లేకుండా నీట్గా కూడా మనం వేసుకోవాలండి. చూసారు కదా, అలాగనమాట. వన్ లేయర్ అయితే మనం వేసుకున్నాము. ఇప్పుడు మిగతా ప్లాస్టర్, ఎక్స్ట్రా ప్లాస్టర్ అంతా కూడా మనం కట్ చేస్తున్నాం కదా. ఒక లేయర్ కంప్లీట్ అయ్యిందండి. ఫోల్డ్స్ లేకుండా నీట్గా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దానిపైనే సెకండ్ లేయర్ కూడా మనం ప్లాస్టర్ అనేది వేసుకోవాలండి. ఫోల్డ్స్ లేకుండా, మెయిన్ జాగ్రత్తగా ఏంటంటే ఫోల్డ్స్ లేకుండా మనం వేసుకోవాలండి. ఫోల్డింగ్స్ ఉంటే కనుక మనకి డిజైన్ అనేది బాగా రాదు, ఎందుకంటే దాన్ని మనం కట్ చేస్తాం కాబట్టి. ఫోల్డ్స్ లేకుండా నీట్గా అలాగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం బ్లేడ్ కానీ నైఫ్, మీ ఇష్టం, షార్ప్ది ఏదైతే అది, దాంతో మనం డిజైన్ అనేది మనం అలాగా కట్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నానో నేను, అలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా తీస్తున్నాను. ఆ కట్ చేసింది నేను అలాగా తీసేసాను అనమాట. చూస్తున్నారు కదా, ప్లాస్టర్ కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, జూమ్ చేసి చూపిస్తాను. అంత వెడల్పు అనేది నేను డ్రా చేసుకున్నాను, అదే విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు అది అలా వచ్చింది. మిగతా లైన్స్ కూడా మనం అలాగే కట్ చేసేసుకోవాలి.
నెయిల్ స్టెమ్స్ అనేవి ఇంట్లోనే మనం ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి యూజ్ అవుతుందంటే కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్లో ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే కనుక నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారాగా. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.